హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి వరల్డ్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మేక్ సబ్స్క్రైబ్. అండ్ అరుణాచలం ఇది నేను 3వ సారి వెళ్ళడము. చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ అసలు అనుకోలేదన్నమాట. అరుణాచలం ఓన్లీ తిరుమల అనుకున్నాము, కానీ మధ్యలో శ్రీకాళహస్తి యాడ్ అయ్యింది, అరుణాచలం యాడ్ అయ్యింది. బట్ ఏమో దేవుడు అలా రాశాడేమో, నాకు తెలియదు. కానీ ఇంకా మేము మంచిగా తిరుపతి నుంచి అరుణాచలంకి బస్ ఎక్కాము. అరుణాచలం బస్కి 3.5 hours పట్టిందనమాట. ఎర్లీ మార్నింగ్ 3:30కి రీచ్ అయ్యాం. అక్కడి నుంచి నడుచుకుంటే టెంపుల్కి వెళ్ళిపోయాం. రాజగోపురం ఎదురుకుండా రూమ్స్ అన్నీ సెర్చ్ చేస్తే 2 cost ఉండే. సో మేము ఇంకా అక్కడ ఏమంటారు 200 rupees పే చేస్తే పర్ పర్సన్కి 100 rupees. ఇంకా అందులో మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉంటుంది అండ్ ఫ్రీ లాకర్స్ ఉంటాయి, పడుకోవచ్చు కూడా. మన మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ తెలుగు వాళ్ళే ఉండే ఆ ఆశ్రమంలో కూడా. సో ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా మేము 9:30కి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము తీసుకున్న టెంకాయ, పువ్వులు, ఇంకా దీపం అన్నీ వెలిగించేసి ఇంకా లైన్లోకి అయితే వెళ్ళాం. మా అదృష్టం ఏంటి అంటే మంచిగా ఊరేగింపు జరుగుతుండే. ఊరేగింపు కూడా మంచిగా అనిపించింది ఊరేగింపు. ఇంకా ఆ రోజు ఏం రోజు అంటే 100 yearsకి వచ్చే ఒక మాస శివరాత్రితో సమానం అంట. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకొకటి మేము వెళ్ళింది కూడా మండే రోజునమాట. సో ఫీలింగ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ కూడా. ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. మేము 5 hours అయితే వెయిట్ చేసాం. చాలామంది ఎక్కువ క్రౌడ్ ఉండే, మండే కదా. ఇంకా మేము ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేసాము. 7:30కి స్టార్ట్ చేస్తే 2:30కి అయ్యిందనమాట. ఇంత మధ్యలో మోక్ష మార్గము ఇంకా టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాము. స్లోగా వాక్ చేసాం. అండ్ మా ఫస్ట్ టైం మా సిస్టర్ అరుణాచలం రావడము, అందుకే ఇంకా స్లోగానే అన్నీ మేము నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళాము. కానీ చాలా బాగా అనిపించింది ఈ జర్నీ మాత్రము. ఇంకా 2:30కి వచ్చాము. ఇంకా అక్కడే పడుకొని ఇంకా మార్నింగ్ లేచి 10కి అలాగా కొంచెం షాపింగ్ చేసుకున్నాం. షాపింగ్ చేసుకొని ఇంకా రిటర్న్కి అయితే మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ గిరి ప్రదక్షిణ ఎవరైనా చేయాలి అనుకుంటే మార్నింగ్ ఆర్ నైట్, అంటే ఆఫ్టర్నూన్ మాత్రం చేయకండి. ఆఫ్టర్ 10 తర్వాత చేస్తే కాళ్ళు అయితే కాలుతాయి. చాలా ఎండ ఉంటుంది తిరువనమలలో. సో ఫస్ట్ టైం ఎవరైనా వెళ్తున్నారంటే ప్లాన్ చేసుకోండి మంచిగా. క్రౌడ్ ఎక్కువే ఉంటుంది అండ్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండదు. సో కొంచెం మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే అంతే. ఇది థర్డ్ టైం కాబట్టి నాకేం ప్రాబ్లం అనిపించలేదు, తెలుసు కాబట్టి మొత్తం అంతానే. ఇంకా నేను మా చెల్లికి అయితే చాలా బాగా జరిగింది, సేఫ్గా జరిగింది అనమాట జర్నీ. ఇంకా తనకి ఫొటోస్, వీడియోస్ ఇంకా ఇలా వ్లాగ్ చేస్తానని కూడా అనుకోలేదు, నాకు ఇష్టమైన దేవుడి సన్నిధిలో. ఇంకా తర్వాత ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. రిటర్న్ వచ్చేసి తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. బట్ 2 టైం పట్టేసింది మాకు, ఒక 5.5 hours అయితే పట్టేసింది. సో వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. ఇంకా నేను ఇప్పుడే పెట్టాను ఒక పోస్ట్ చూసండి, 2Kలో ఎలా వెళ్ళి రావచ్చో కూడా, 3 temples ఎలా విజిట్ చేయాలి అనేసి నేను పోస్ట్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి, యూస్ఫుల్గా ఉంటుందని అయితే చేశాను అంతే. ఇంకా వీడియో మీరు ఎప్పుడైనా వెళ్తే కమెంట్ చేయండి. అరుణాచలం బాయ్.